ప్రభువే ఆ ఆత్మ. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. 2 కొరింథీ 3:17 ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 15 ఫ్రైడే. గుడ్ మార్నింగ్ పరలోకనీస సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, దైవజనులు, ఇతర రాష్ట్ర దేశం మన పిల్లలందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మరియు 12th పరలోకనిస్తాం చర్చ్ యానివర్సరీ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని కృప మనందరిపై, ఈ పరిచర్యపై సమృద్ధిగా ఉండునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, మరొక వాక్యాన్ని చదువుతున్నాను. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయును. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. 2 సమూయేలు 7వ అధ్యాయము 15-16 వచనాలు. ప్రైజ్ జీసస్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభు అంటున్నారు, నీకు ముందున్న వానికి నా కృప ఎడబాసి నీకు సమృద్ధి కృపనిస్తున్నాను. నీకు నీ సంతానానికి ఆ కృపను దూరం చేయను. నీ రాజ్యాన్ని స్థిరపరుస్తా, నీ సింహాసనం స్థిరపరుస్తా, నీ బిడ్డల తరా స్థిరపరుస్తా అన్నాడు దేవుడు. ఈ కృప దేవుడు సమృద్ధిగా ఈ యానివర్సరీ రోజున అనుగ్రహించునుగాక. నాపై, ఈ పరిచర్యపై ఉండునుగాక. ఫ్రెండ్స్, ప్రభు కృపను బట్టి దీనదాసుడు నన్ను ఈ రోజున దేవుడు జన్మనిచ్చారు. నాకు గడిచిన సంవత్సరాలన్నీ కూడా ఆయన కృపలో కాచి కాపాడారు. మరొక నూతన సంవత్సరం దయాకిరీటాన్ని ప్రభు ఇచ్చారు. అంతేకాదు, ఇది రోజు మన చర్చిని ఆరంభించిన రోజు. పరలోకనిస్తాం మినిస్ట్రీస్ని బలంగా ప్రేయర్ చేయండి. ఆయన కృప ఎల్లప్పుడూ ఈ పరిచయలోని ప్రతి బిడ్డకి ఈ వాగ్దానాన్ని బట్టి, అలాగే నాకు, నా కుటుంబమునకు, మనందరికీ తోడుగా ఉండాలని, ఆయన కృప ఎప్పుడు ఎడబాయకూడదని, దేవుని కాపుదల, దేవుని దీవెన మనపై ఉండాలని, అలాగే ఈ చర్చ్ దేవుడిచ్చినటువంటి వాగ్దానం 64,000 మంది ఆత్మలను ఇస్తానని దర్శనం చూపించారు. అది త్వరలో నెరవేర్పు జరగాలని నన్ను బలపరుచుకొని మరింతగా ఆయన పరిచయలు పనిముట్లు వాడుకోవాలని మీరందరూ కూడా ఈ దీనదాసుని గురించి కొంత సమయం ఈరోజు ప్రార్థన చేస్తారా? ప్లీజ్, దైవజనుడు అడుగుతున్నాను. ఎందుకంటే దైవజనుడు స్ట్రెంత్ అయితే బలపడితే సంఘం బలపడుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి విధేయుడై ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, అనేకమైన ఆత్మలను ప్రభువులోనికి ఇంకా వేలాది మంది నడిపించాలి, దేవుడిచ్చిన వాగ్దానానికి రీచ్ అవ్వాలి. అంతేకాదు మంచి ఆరోగ్యం ప్రభు ఇవ్వాలి. మీ అందరికీ ఒక మంచి ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ సహోదరుడుగా నేను ఉండాలి. దేవునికి ఇష్టంగా దేవుని అడుగుజాడల్లో అడుగులు వేయాలి, ఆయన చిత్తాన్ని చేయాలి. ఈ మేరకు నా గురించి ప్రేయర్ చేయండి, ఈ పరిచర్య గురించి ప్రేయర్ చేయండి. చర్చ్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేషన్స్ వచ్చే సండే జరుపుకుందాం. ప్రార్థన. ఆశ్చర్యకరణ నీ కొందనాలు. ఎవరి రోజు ఈ ప్రేయర్లు గవిస్తున్నారో దీవించండి. మా దేశాన్ని స్వాతంత్రం ఇచ్చిన రోజు ప్రభు, ఆనాడు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు. అందువల్ల మీ కృప ద్వారా ఈ దేశం స్వాతంత్రం ఇచ్చాం. అలాగే ప్రతి ఒక్కరికి దేశంలో ఆత్మీయ స్వాతంత్రం కావాలి, పాపం నుంచి విడుదల పొంది రక్షణ పొందిన రాజ్యానికి వారసులు అవ్వాలి. అలాగే పరలోకనిస్తాం చర్చ్ యానివర్సరీ ఈరోజు. అలాగే నీ దీనదాసుడు నాకు మరొక నూతన సంవత్సరం దయాకిరీటం ఇచ్చారు. దీవించు, పరిచర్యను దీవించు. పరిచర్య పుట్టినరోజు కృప చూపించండి నాయన. ఈ పరిచర్ని రోజు రోజుకి అభివృద్ధి పొందాలి, 1000 మంది ఆత్మ నుంచి రక్షణ పొందాలి, 64,000 మంది సంఖ్య రీచ్ అవ్వాలి. కొద్ది మందే ఉన్నాం ప్రభా, కేవలం 5-6 వేలే. ప్లీజ్, వేలాది మంది నడిపించండి, కృప చూపించండి. సంఘం యొక్క అవసరాలు తీర్చి రోజు నా కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, కాఫన్ ఎవరైనా, వారందరిపై నీ దీవెన వర్షం కుమ్మరించండి. ఎవరైతే జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, ఎవరైతే ఐస్ ఇవ్వండి, దీవెన ఇవ్వండి, సమాధానం అండి. నేను అనారోగ్యంలో స్వస్థపరచండి, విడుదల ఇవ్వండి. నేను మా దేశాన్ని అంతా రక్షించండి. మా ప్రజలందరూ రక్షణ పొంది రాజ్యాలు ఉండాలి ప్రభా. నరకం ఖాళీ అవ్వాలి, పరలోకం నింపబడాలి. కృప చూపించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ పొందిన బిడ్డలందరినీ దీవించి దీర్ఘాయుషను, కృపాక్షేమ దయచేసి మహిమ చెందండి, దీవులతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినం సాటర్డే స్పాన్సర్ మీట్ ఉంటుంది. ఎవరైనా గ్రీటింగ్స్ చెప్పాలన్నా, లేదా నా బర్త్డే చర్చ్ బర్త్డే సందర్భంగా ఎవరైనా స్పాన్సర్ చేసి అనేక శుభార్త తెచ్చాలన్నా రేపు వచ్చి ఆఫీసులో కలవచ్చు. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు. ఓకే, ఈ విషయాన్ని గమనించండి. సండే చర్చ్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేషన్స్ ఉంటే ఈ విషయాన్ని గమనించి కొరియోగ్రాఫ్, కేక్ కటింగ్స్ ఏమి ఉంటాయి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. నా గురించి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి.